అందరం బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అంతకంతకు గొప్పవాడగుడు చేత అతని కీర్తి వ్యాపించెను. హల్లెలూయా. చేతులపై యుద్ధం కట్టి హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, ఈ మాట ద్వారా నాతో మాట్లాడు. ప్రార్థన చేద్దాం. దేవా, వాక్యాన్ని విశ్లేషిస్తుండగా నీవు నిలబడి నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలను అయ్యా ప్రజలకు అందింప చేయమని. మేము మరుగైపోవాలి, నీ మాటలు ప్రత్యక్షం కావాలి. ప్రభువా, ఏ యోగ్యత లేని మాకు ఈ అర్హతనిచ్చావు. నీ మాటలు బోధిస్తుండగా తోడై ఉండమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం 6వ అధ్యాయం వరకు వచ్చాం. 6వ అధ్యాయం వరకు దగ్గర 8 వాక్యాలను, 8 కొత్త మాటలను దేవుడు ఎస్తేరు గ్రంథం నుంచి మనకు నేర్పించారు. ఈ పూట 9వ అనుకోండి. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై యొక్క పాత్ర చాలా ప్రత్యేకమైంది. మొర్దెకై యొక్క పాత్ర చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే తన జీవితమే మనకు పాఠం. తన జీవితమే మనం అలాగ నడవగలిగితే, అలాగ నేర్పించగలిగితే, అలాగ నేర్చుకోగలిగితే మనం అడుగేసే ప్రతి అడుగు దేవుడు అద్భుతంగా మారుస్తాడు. హల్లెలూయా. శబ్దం కట్టి హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎంతటి చక్కటి అనుభవాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మంచి సుగుణాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. శ్రేష్టమైన ఆలోచనలు, శ్రేష్టమైన గుణాలు కలిగిన వ్యక్తిగా మొర్దెకై కనబడతాడు. సరే, మనం 6వ అధ్యాయం వరకు ధ్యానించాం. ఒక మాట 6వ అధ్యాయంలో కూడా మొర్దెకై గురించి రాయబడి ఉంటుంది. చదువుదామా? ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. చాలు. హల్లెలూయా. ఒకసారి చేతులపై యుద్ధం కట్టి హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై గురించి మనం ధ్యానించినప్పుడు ఈ 6 అధ్యాయాల దాకా తన జీవితం ఒకలాగా ఉంటుంది. ఈ 6 అధ్యాయాలు దాటిన తర్వాత తన బ్రతుకు ఒకలాగా మారుతుంది. ఇక్కడ మనం చదివిన మాటలో రాయబడి ఉంటుంది, హామాన్ అనే శత్రువు ఎలాగ మొర్దెకైని ఘనపరుస్తున్నాడో, సాక్షాత్తు ఆ దేశపు రాజే, 127 సంస్థానాలకు రాజుగా ఉన్న వ్యక్తి, ఒక సాధారణమైన సెక్యూరిటీ గార్డ్ను రాజ వీధులలో రాజ వస్త్రాలు ధరింపజేసి, కిరీటాన్ని ధరింపజేసి ఎలాగా ఊరేగిస్తున్నాడో మనకు అద్భుతంగా కనబడుతుంది. అలాగే 9వ అధ్యాయం చదివితే మొర్దెకై స్థానం మెట్టు మెట్టుకు అతని స్థానం ఘనమైనదిగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతని గురించి రాయబడుతుంది, మొర్దెకై ఆ యొక్క దేశమంతటిలో గొప్పవాడయ్యను, గొప్ప స్థితిమంతుడు అయ్యాడు, గొప్ప స్థానంలో నిలబడ్డాడు, గొప్ప స్థాయి దేవుడు అతనికి ఇచ్చాడు. అతని పేరు ప్రపంచమంతటా 127 సంస్థానాలంతటా వ్యాపించినట్లుగా మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజ వస్త్రాలు ధరించేంత ఘనతను పొందుకున్నాడు, అంత గొప్పవాడయ్యాడు, అంత ఘనంగా ఊరేగించబడుతున్నాడు. అంతటి గొప్ప స్థాయి ఉందని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం నీతో కూడా మాట్లాడుతున్నాడు. మొర్దెకై ఎందుకు గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు, మొర్దెకై ఎందుకు అంత ఘనతను పొందుకోవాల్సిన స్థితిని దేవుడు ఇచ్చాడు, పొందుకునేంత అనుభవాన్ని ఇచ్చాడు, పొందుకునేంత స్థాయి మొర్దెకైలో ఏముంది,
మీరు అనుకోవచ్చు. ఆ ప్రకారం నేను అంటాను, ఆ ప్రకారం ఈ సెప్టెంబర్ నెల 14వ తారీఖు నుంచి ఈ దినం నుంచి నువ్వు కూడా నేర్చుకోగలిగితే, నువ్వు కూడా ప్రారంభించగలిగితే, నేనంటాను నీ పేరు తరతరములకు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. ఆ కాలంలో ఉన్న దేవుడే ఈ కాలంలో సజీవుడిగా ఉన్నాడు. మొర్దెకైని ఘనపరిచిన దేవుడే, మొర్దెకైని గొప్ప చేసిన దేవుడే, మొర్దెకైకి ఆ స్థాయి స్థితినిచ్చిన సజీవుడైన దేవుడే ఇప్పుడు కూడా సజీవుడిగా ఉన్నాడు. నీ పిల్లలను, నీ కుటుంబాన్ని కూడా ఘనపరచాలనుకుంటున్నాడు. నా పిల్లలు ఘనమైన స్థానంలో ఉండాలని నువ్వు ఎలాగైతే కోరుకుంటున్నావో దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఏంటి? నన్ను ఆరాధిస్తున్న బిడ్డలు వెంటను దిక్కుమాలిన స్థితిలో ఉండద్దు, గతి లేని వారిగా ఉండద్దు, ఒకరి ముందు చేయి చాపే స్థితిలో ఉండద్దు, ఒకరి ముందు తలదించుకునే పరిస్థితిలో వారు జీవించద్దు. నన్ను ఆరాధిస్తున్న బిడ్డలను, నా మందిరానికి వస్తున్న బిడ్డలను, నా కొరకు ప్రాణప్రదంగా వారి సర్వస్వాన్ని త్యాగం చేసి నా కొరకు నిలబెడుతున్నారు కదా, వారిని ఘనమైన స్థానంలో ఉంచాలని ప్రభు ఆశపడుతున్నాడు. మరి నువ్వు ఘనమైన స్థానంలో ఉండాలంటే, నీ పిల్లలు ఘనపరచబడాలి అంటే, నీవు గొప్ప స్థాయిని దేవుడు ద్వారా, దేవుని దయ ద్వారా, దేవుని కృప ద్వారా పొందుకోవాలంటే, మొర్దెకై పొందుకున్నాడు అని చదువుతున్నావు. మరి పొందుకోవడానికి కారణం ఏంటి? అతనిలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి? అతనిలో ఏ లక్షణాలు కలిగి ఉన్నాడని చదివితే అద్భుతంగా మనకు కనబడుతుంది. నేను క్లుప్తంగా చెప్తాను. మొర్దెకై జీవితం ఇప్పుడు దాకా చెప్పినట్టుగా 6వ అధ్యాయం వరకు అణచివేతకు గురి చేయబడిన జీవితంగా, త్రొక్కబడిన జీవితంగా, అందరి చేత అందరి మనసులో పగ మొర్దెకైని చంపివేయాలి. ఎంతటి పగ అంటే పెద్ద ఎత్తైన కర్ర నాటి పెట్టాడంట హామాన్. ఉరి స్తంభం నాటి పెట్టాడంట. దేనికి తెలుసా? మొర్దెకైని దాని మీద ఉరి తీయాలి. మీకు విషయం తెలుసా? మొర్దెకై మీద ఎన్ని ప్రయత్నాలు జరిగినా, ఎన్ని పంతాలు పన్నినా, ఎన్ని ఆలోచనలు మొర్దెకైని, అరే ఈ ఒక్క మొర్దెకైని కాదు, వీని జాతంతటిని అనగద్రొక్కాలి, అణచివేయాలి, అసలు భూమి మీద లేకుండా చేయాలి అని ఎంత అనుకున్నారో, ఒక్క 2-3 రోజుల్లో అంతటి ఆలోచనల నుంచి మొర్దెకైని రాజవీధుల్లో ఊరేగించేంత స్థాయికి ఎదిగాడు. హల్లెలూయా. ఆలోచనలు పన్నారు, స్తంభం నాటారు, ఉరికొయ్య నాటారు. ఆ రోజు రాజుకు చెప్పి మొర్దెకై చాప్టర్ క్లోజ్. కుటుంబం అంతా సంతోషంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. హామాను కుటుంబం అంతా అయిపోయిందిగా, మొర్దెకై చరిత్ర ముగించబోతున్నానమ్మా, పోతున్నాను ఇప్పుడు అన్నాడు. వెళ్ళాడు, స్తంభం నాటబడింది, అన్నీ సిద్ధమైపోయింది, రాజ గృహం వరకు వెళ్ళాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఇంతకుముందు పాడిన పాట ఎంత గొప్ప అర్థవంతమైన పాట. నీకు విరోధంగా రూపించబడు, చెప్పండి, ఏ ఆయుధాన్ని దేవుడు వర్ధిలింక చేయకుండా చేస్తాడో, దేవుడే ఆ ఆయుధాలను, ఆ ఆలోచనలు, ఆ అణచివేతను వర్ధిలింపకుండా దేవుడు ఆపుతానని మొర్దెకై జీవితంలో నెరవేర్చబడ్డాం. ఇక మొర్దెకై చాప్టర్ క్లోజ్, మొర్దెకై చరిత్ర అయిపోయింది. మొర్దెకై గురించి ఇక మనం వినం తెల్లారితే అనుకుంటున్న ఆ స్థితి నుంచి దేవుడు ఒక్కసారిగా కరుణిస్తే గొప్ప స్థితికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా సెక్యూరిటీ గార్డ్ నుంచి ప్రధానమంత్రి స్థితికి ఎదిగాడు. ఇంత గొప్పవాడు అవడానికి కారణం తెలుసా? ఆ 6 అధ్యాయాల తన జీవితం. ఆ 6 అధ్యాయాల్లో కొన్నిసార్లే మొర్దెకై గురించి మనం వింటాం, కానీ తన జీవించిన తీరు దేవుడికి నచ్చింది. ఏంటి? ఒకసారి మనం ఆలోచిస్తే, మొర్దెకై సెక్యూరిటీ గార్డ్గా ఉన్నప్పుడు అతను కలిగి ఉన్న లక్షణాలు ఏంటి? అంత దీన స్థితిలో ఉన్నప్పుడు కలిగింది ఏంటి? గొప్ప స్థితిలో కలిగింది ఏంటి అంటే, దీన స్థితిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. హామాను గొప్ప స్థానం, మంత్రంత పోస్టు పొందుకున్నాడు. అందరూ అతనికి సాగిల పడుతున్నారు. మొర్దెకై క్రైస్తవుడు గనుక, మొర్దెకై దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి గనుక, మొర్దెకై సజీవుడైన దేవుని వెంబడిస్తున్న వ్యక్తి గనుక, ఏ యూదుడు సాగిల పడకూడదని మొర్దెకై తెలుసు గనుక
సాగిలపడకుండా తన పని ఏదో తను చేస్తున్నాడు. అప్పుడండి మొదలైంది మొర్దెకై మీద అణచివేత, మొర్దెకై మీద కుట్ర, మొర్దెకైని చంపాలి, మొర్దెకై జాతిని తెలుసుకొని అణచివేయాలి, భూమి మీద లేకుండా చేయాలని ఎన్ని ప్రయత్నం చేశారు. హామాన్ అనుకునే వ్యక్తి సాగిలపడట్లేదు అనుకొని వాళ్ళ మొర్దెకైకి అంటను ఇంకా రాయబడలేదు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఒక సెక్యూరిటీ గార్డ్ని ఎంత అణచివేయాలో అంత అణచివేస్తూనే ఉన్నారు. ఒక పని చెప్పేది అక్కడ 10 పనులు చెప్తున్నారు. అక్కడ పోతే వెకిలి చేష్టలు, హేళన మాటలు. మొర్దెకై వింటున్నాడు, మౌనంగా ఉంటున్నాడు. మీరు వింటున్నారా? హామాను ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఇంకా ఎంతమంది ఎన్నిసార్లు ప్రయత్నించినా మొర్దెకై నోటి నుంచి ఎప్పుడైనా ఒక్క మాట వచ్చిందా? చెప్తలేరు. వచ్చిందా? హామాను ఎప్పుడైనా ఎదిరించాడా? అధికారులు ఎప్పుడైనా ఎదిరించాడా? ఎంత హేళన చేసినా, ఎంత అణచివేసినా తనలో కనబడే ఒక్క లక్షణం ఓర్పు కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి? ఓపిక, సహనం, వేచి ఉండే తత్వం మొర్దెకైలో ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది. ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా పనుల్లో, పాటలలో, మాటలలో, క్రియలలో ఎంత అణచివేయాలని చూసినా ఓర్చుకుంటున్నాడు తప్ప పల్లెత్తి మాట అనట్లా. ఓపికతో చూస్తున్నాడు తప్ప ఒక్క మాట తన నోటి నుంచి విడవట్ల. తన బాధ ఏదో తను పడుతున్నాడు తప్ప దేవుని కూడా ఒక్క మాట చెప్పట్లే అండి. ఎంత ఓర్పు అంటే నిజంగా అతనిలో మనం చూడాల్సిన లక్షణం మొట్టమొదటిగా ఓర్పు. ఎంత వేచి చూస్తున్నాడు, తన మనసులో ఎంత ఓపిక కలిగి ఉన్నాడు. అదే పరిస్థితుల్లో నువ్వుంటే ఒక్కసారైనా అంటాను, ఇన్ని శ్రమలు వస్తున్నా మొర్దెకై మాత్రం పల్లెత్తి మాట అనట్లా. ఒక్క మాట జారు విడవక్క, ఒక్క మాట ఎదిరించట్లా. ఆ శ్రమను తానే మోస్తా ఉన్నాడు. ఆ శ్రమలలో కూడా ఓపికతో నిలబడుతున్నాడు. ఆ శ్రమను అనుభవిస్తున్నాడు తప్ప ఎవరికి చెప్పుకోవట్లా. చెప్పుకోలేని బాధలు పెట్టినా భరిస్తున్నాడు తప్ప పల్లెత్తి మాట దేవుణ్ణి కానీ లేదంటే లోకాన్ని కానీ లేదంటే దేవుని సంబంధంలో దూషించినట్టుగా మనం చూడం. అంత ఓర్పు కలిగి ఉన్న మొర్దెకై, మరి ఈ విధంగా వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో మొర్దెకై అంత కాకపోయినా కొన్నో ఎన్నో మొత్తానికి శ్రమలు వస్తూ ఉన్నాయి, కానీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆర్థికంగా నలిగిపోతున్నావు, ఆత్మీయంగా వేదన పడుతున్నావు, ఆరోగ్యపరంగా వేదన పడుతూ ఉన్నావు, అన్ని విధాలుగా వేదన అనుభవిస్తున్నావు. నీ స్థాయికి మించి శ్రమలు వస్తూ ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు ఎన్నిసార్లు దేవుని అనట్లా? ఎన్నిసార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలు అనట్లా? దేవుడు నాకేం చేసిండమ్మా, దేవుడు నాకు ఏం చేసిండక్క? ఓ పెళ్ళైన కాంచి బాధలు, తట్టుకోలేని బాధలు, తట్టుకోలేని శ్రమలు నేను పడుతూనే ఉన్నాను తప్ప అని ఎన్నిసార్లు మనం పల్లెత్తి మాట అనలేదు, దేవుణ్ణి అనలేదా? ఒక ఆమె అయితే నేను ఇంకా గుర్తుంది, ఒక ఆమె వాళ్ళ బిడ్డ చనిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ కాడ చనిపోతే ఆ హాస్పిటల్కి అయ్యో చనిపోయిందంట పలానా అని చెప్పి అందరూ వెళ్తుంటే చాలామంది సేవకులు కూడా వచ్చారు, మేము కూడా వెళ్ళాము. ఆమె ఏమన్నాడు వాళ్ళే, అయ్యో నా బిడ్డని ఏడవల్ల, అయ్యో ఈ పాస్టర్లు అందరు దొంగలు, నేను కల్వ టెంపుల్ 10,000 ఇచ్చినా, ఆ పాస్టర్కి ఇంత ఇచ్చినా ఏ దేవుడు నన్ను రక్షిస్తలేడు అని ఏడుస్తుంది. ఇదేమింత ఏడుస్తుంది? నా బిడ్డో నా శీల్లో ఏడవాలి. ఇక నేను చూడడానికి పాస్టర్ వచ్చిండు, నేను చూడడానికి ఆలోచన ఏడవాలి. ఇది పోయింది, అటుపోయి మా మీద పడుతుంది. ఏమంటే ఈ దేవుడు అమ్మో వీళ్ళు ప్రార్థన చేయలే, వీళ్ళు ప్రార్థన చేస్తే నా బిడ్డ బతుకు, నేను ఇంత కానుకిచ్చినా అని అక్కడ ఏడుస్తుంది. ఒక ఆమె మాత్రం భలే అన్నదండి, సేవకులందరి తరపున ఆమె అన్నట్టు అనిపిస్తుంది నాకు మనసులో. ఏం తెలుసా, అమ్మా నువ్వు చక్కని భక్తి చేసినావు అమ్మా, అబ్బాబాబాబా ఎంత బాప్తిసం తీసుకొని ఎంత భక్తి పరాలమ్మా అని ఒక్క మాట అంటే ఇక ఆమె ఎంత ఇక ఆ ఏడుపు పోయింది, అన్ని పోయింది, తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకోవాలనిపిస్తుంది. చిన్న శ్రమ రాగానే, చిన్న ఇబ్బంది రాగానే దేవునికి దూరమయ్యేవారు ఎంతో మంది ఉన్నారు. చిన్న ఇబ్బంది రాగానే ఇది దేవుడే పంపించాడు, నేను ఇంత యథార్థంగా ఉన్నాను ఎన్నిసార్లు మన గురించి మనం చెప్పుకోలేదు. మరి ఒక్కసారైనా మొర్దెకై చెప్పట్లేదు.
నేను యథార్థవంతుణ్ణి, నీ నీతిమంతుణ్ణి, నీ న్యాయంగా నడిచాను, ఒక్క మాట అనట్లా. ఒక అద్భుతమైన మాట యాకోబు గ్రంథంలో రాయబడుతుంది, యాకోబు పత్రికలో. చూడండి ఒక్కసారి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొదువ లేని వారి ఉండునట్లు ఓర్పు అను తన క్రియను. ఇంగ్లీష్లో ఇదే మాట ఏముంది తెలుసా? అద్భుతమైన మాట. ఇంగ్లీష్లో ఇది వివరిస్తారు. ఏం తెలుసా? ఒక పర్ఫెక్ట్ వర్క్ కొరకు మీరు పేషెన్స్ కలిగి ఉండండి. మీకు అర్థం కావడం చెప్తున్నాను. బీ పేషెన్స్ టు బీ పర్ఫెక్ట్ వర్క్. దేవుడు మీ జీవితంలో కొదువ లేకుండా ఉంచాలని, ఆ కొదువును రానివ్వకుండా, ఆ కలతను రానివ్వకుండా, ఆ కలవరాన్ని దరిచేరకుండా, ఆ కలవరంలో నిలబడే కృపను పొందుకోవడం కొరకు మీరు ఓర్పు కలిగి ఉండండి. మరి ఎంతవరకు ఓర్చుకుంటున్నావు? శ్రమలలో ఎంతవరకు ఓర్చుకుంటున్నావు? ఇబ్బందులలో ఎంతవరకు ఓర్చుకుంటున్నావు? ఏ కార్యాలు జరగకపోతే దేవుడు ఆ కార్యాలను లేట్ చేస్తూ ఉంటే ఎంతవరకు ఓర్చుకుంటున్నావు? నీ సమయం రానంత వరకు ఎన్నిసార్లు ఓర్చుకుంటున్నావు? మొర్దెకై సమయం వచ్చేంత వరకు ఒక్క మాట ఏ రోజు వినబడలేదు. నాకు ఆ మొర్దెకై గురించి చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎంత ఓర్పండి, ఎంత సహనం, ఎంత వేచి చూచే తత్వం. తన నమ్మకం తెలుసా? తాను ప్రతిసారి ఇది మాట అంటాడు, నేను యూదులను కనుక. ఆ ధైర్యం, దేవుడిని కలిగి ఉన్నానన్న ధైర్యం ఏం చేసింది తెలుసా? తను ఓర్పుగా నిలబెట్టింది. ఇప్పుడు నీ ఇంటిలో కొదువ లేకుండా ఉండాలి అంటే, కరువులో నువ్వు నిలబడకుండా ఉండాలి అంటే, కలతలలో కలవరాల్లో ఏ పరిస్థితిలో ఉండకుండా ఉండాలి అంటే, నువ్వు ఓర్చుకోగలిగితే, ఓర్పును అనే మంచి క్రియను అవలంబించుకోగలిగితే, మీ పిల్లలకు నేర్పించగలిగితే, మీ కుటుంబానికి నేర్పించగలిగితే, ఖచ్చితంగా ఒక దినం రాబోతుంది, మొర్దెకై ఎంత గొప్ప స్థానంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. మన సమయం రాబోతా ఉంది. అప్పుడు ఘనమైన స్థానంలో మనం కూర్చోబోతున్నాం. గనులతో కూర్చునే రోజు రాబోతుంది. ఘనమైన స్థితిని ప్రభు అనుగ్రహిస్తాడు. మన టైం వచ్చేంత వరకు, మన మీద దేవుడు దయ చూపేంత వరకు, మన మీద దేవుడు ఉంచిన ఉద్దేశాలు ఆ శ్రమలలో పరిపూర్ణత నెరవేర్చబడేంత వరకు బిడ్డ ఓర్చుకోగలుగుతాం. కొద్ది కాలమే మన టైం రాబోతా ఉంది. మనం కూడా అంటే ఘనపరచబడే టైం. ఎంతమంది మనం లెక్కించాలో వారి ముందు తలెత్తుకునే టైం రాబోతుంది. ఎంతమంది నిన్ను హేళన చేశారు. దేవుని నమ్ముకున్నాను, దేవునికి ఏమిచ్చాడే, ఏమిచ్చాడు, పెద్ద బైబిల్ పట్టుకొని పోతావు అని ఎన్నిసార్లు నేను అనలేదు. ఉపవాస ప్రార్థన జరుగుతుంటే రోజు ప్రార్థన చేస్తామేంది? మేము మోతలేమా? మేము భక్తి పరులం కాదా? మన భక్తి అంటే ఎట్లుండాలంటే, ఆరాధన అయిపోయిన తర్వాత నిదానంగా బైబిల్ పట్టుకొని అడుగులో అడుగేసుకుంటూ నిదానంగా పోవాలి. అంతేగాని ప్రతిసారి ముందు పోతావు, ప్రతిసారి ముందు పట్టు. ఇంకొంతమంది ఇట్లా చేసేవారు, ఊకే తలబట్టలు వేసుకుంటావేంది అని అంటే, అమ్మో అమ్మో వాళ్ళు వీళ్ళు అంటారు అని చెప్పి మనం భయపడేవారిగా ఉండొద్దు. ఓర్చుకోగలిగితే, ఓర్పును కలిగి జీవించగలిగితే, అంటాను కొన్నిసార్లు అవసరమైతే మౌనంగా ఉందాం. మౌనం దేనికి తెలుసా? మనం ఎక్కువ ఏమింటాం మౌనం, అర్ధంగీకారం అంటాం కదా. మౌనం అంగీకారం అంటాను, అర్ధంగీకారం కాదు. మన మౌనం ఏం తెలుసా? ఒక దినం మాట్లాడడానికి దేవుడు అది ఒక పునాదిగా చేస్తాడు. ఒక దినం మనం మాట్లాడబోతున్నాం, అప్పుడు వాళ్ళు వినే స్థితిలో ఉంటారు. దేవుడు ఆ స్థితిని నడిపిస్తాడు ఖచ్చితంగా. అదే వేచి ఉండే తత్వం మొర్దెకైలో కనబడుతుంది నీ జీవితంలో. అందుకే కొదువు ఉందేమో. ఎందుకు తెలుసా? నువ్వు ప్రభు వల్ల పాలు పొందుతావు, మళ్ళీ బయటికి వెళ్ళి లోకానుసారంగా తిడతావు, దేవుణ్ణి నమ్ముకున్న వారిని తిడతావు, దేవుణ్ణి వెంబడించే వారిని తిడతావు. అంతెందుకు దేవుణ్ణే తిట్టావు. దేవుడు నాకు ఏం చేశాడు, ఏం చేశాడు అంటే నువ్వేం చేసావు దేవునికి? మనం అంత ఒక్కసారైనా
మొర్దెకై లాంటి ఆ లక్షణాలు ఎందుకు అవలంబించుకోకూడదు? అంతెందుకు, మీకు ఒక విషయం తెలుసా? యోబు గురించి మనం చదువుతామా? ఒక సైంటిస్ట్ చెప్తా ఉన్నాడు, యోబుకు వచ్చిన వ్యాధి 17 రకాల వ్యాధి అంట. నయం కాని వ్యాధి, ఓర్చుకోలేనంత వేదన, అన్ని కోల్పోయినా, అంతా పోయినా భక్తిలో మాత్రం సమృద్ధిగా ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఓర్పు నాకు అనిపించింది, భార్య కూడా భక్తి పర్రాలే కాదంటారా? చెప్పండి, కాదంటారా? ఏమో, నాకు యోబు భార్యలో చాలామంది కనబడుతారు ఇక్కడ. భార్య కూడా భక్తి పర్లాలే కాదా? యోబును ఎప్పుడన్నది ఆ మాట? చదవండి, ఆ మాట ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయం చూడండి ఒకసారి, చూడండి. యోబు 6 రెఫరెన్స్ చూడండి. 6వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ఎన్నో అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి, అందరు చూడండి. ఇంకను మనం దేవుని వలన మేలు అనుభవింతుమా? పాపము చేయలేదు. హల్లెలూయా, చేతులపై గట్టిగా హల్లెలూయా. యోబు భార్య ఎందుకు భక్తి పర అంటుందంటే, అన్నీ కోల్పోయి ప్రాణం మీదకి వచ్చినప్పుడు అన్నది. ఫస్టే అనలే. ఇప్పుడు ఫస్ట్ ఇల్లు కూలిపోయింది, తర్వాత ఆ యొక్క గొర్రెలు, ఎడ్లు, బర్రెలు అన్నీ పోయినాయి, అప్పుడు ఒక మాట అన్నదా? కొడుకులు చనిపోయినప్పుడు ఒక మాట అనలే. భర్తకు రోగం వచ్చిన తర్వాత, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు తన ఓర్పు పోయింది. మనం కూడా ఒక లెవెల్లో ఉంటాం. ఒక చిన్న ఆవగింజంత శ్రమ రాగానే తట్టుకోగలుగుతాం, నిలబడతాం. శ్రమలు భరించాలి బ్రదర్ అని మనం చెప్పగలుగుతాం. అది కాస్త పీక్ స్టేజ్లో ఉంటే, ఆ శ్రమ కాస్త ఎక్కువైతే, ఆ నింద కాస్త ఎక్కువైతే, ఆ అవమానించేవారు ఎక్కువైతే, ఆ హేళన చేసేవారు ఎక్కువైతే, అణచివేసేవారు ఎక్కువైతే, మనం త్రొక్కి వేసేవారు ఎక్కువైతే, ఆర్థికంగా నలిగిపోతుంటే, ఏమీ లేని స్థితిలో ఇక సహించలేను అనుకున్న టైంలో మనం కూడా ఓర్పును కోల్పోతాం. మనం కూడా సహనాన్ని కోల్పోతాం. ఆ వేచి ఉండి తత్వం కోల్పోతాం, విశ్వాసం కోల్పోతాం, ప్రార్థన కోల్పోతాం, భక్తిని కోల్పోతాం, అవసరమైతే మాటల్లో కూడా కోల్పోతాం. కానీ యోబు భార్య ఆఖరి స్టేజ్ వరకు నిలబడింది. యోబు మాత్రం కడ వరకు నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. హల్లెలూయా. 17 రకాల వ్యాధులు ఒంటిని చీలుస్తూ ఉంటే, తినడానికి ఆహారం లేకపోయినా, స్నేహితులు వచ్చి వెక్కిరిస్తా ఉన్నా, లోకమంతా గేలి చేస్తా ఉన్నా, ఒక్క మాట అనుకోకుండా ఓర్చుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తుంది ఎంతవరకు, ఎంత స్థితి వరకు, ఎన్ని శ్రమల వరకు, ఎంత ఆ స్థాయి వరకు ఓర్చుకుంటున్నావు, సహించుకుంటున్నావు అంటాను. మనల్ని వేలెత్తి చూపేవారి ముందు కూడా మనం మౌనంగా ఉన్నాం. మన టైం రాబోతుంది, వెయిటింగ్ టైం ముగించబడబోతా ఉంది అంటాను. వెయిటింగ్ టైం ముగించబడి హామాను ముందే మనం విజయాన్ని అందుకునే రోజు రాబోతుంది. హల్లెలూయా. శత్రువు ముందే విజయం అందుకునే స్థితి రాబోతుంది. శత్రువు కళ్ళెదుటినే ఊరేగించే స్థితి రాబోతుంది. శత్రువు ముందే తలెత్తుకొని దేవుని స్తుతించే దినం దేవుడు రప్పించబోతా ఉన్నాడు. నేను అంటాను, దాని తర్వాత మనం చదివితే ఆ 1-2 రోజుల్లో హామాను చనిపోతాడు. దేవునికి ఎంత ప్రణాళిక చూడండి. హామాను చనిపోక ముందే మొర్దెకైని గొప్ప చేశాడు. హల్లెలూయా. ఇది ప్రణాళిక. ఇప్పుడు హామాను చనిపోయింది అనుకోండి, వేధించిన వాడు, అణచివేసిన వాడు, అవమానించిన వాడు, వీరు లేకుండా చూడాలని చూసిన వాడు, ఎన్నో పంతాలు పన్ని, కుట్రలు పన్ని ఈ మొర్దెకై జాతినంతా త్రొక్కివేయాలని చూసిన వాడు, ఆ శత్రు చనిపోక ముందే దేవుని మాట నిర్ధకం కాదు కదా. అందుకే 23 కీర్తనలు ఏమంటాడు? అయ్యో తెలియదా? నా శత్రుల ఎదుటే నీవు నాకు నెరవేరుస్తున్నాడు.
శత్రువుల ముందే ఘనత, శత్రువుల ముందే విజయం, శత్రువుల ముందే ఊరేగిస్తా ఉన్నాడు ప్రభు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా నిశ్చింతగా ఉండండి. మనం వెయిటింగ్ పీరియడ్లో ఉన్నాం, మనం వేచి ఉండే సమయంలో ఉన్నాం. పిల్లల జీవితాల్లో, కుటుంబాల్లో కార్యాలు జరగక ఇక జరగకుండా ఉంటాయా అనుకోకండి. జరిగే సమయం రాబోతా ఉంది. జరిగితే మాత్రం మామూలుగా జరగదు. హల్లెలూయా. అద్భుతం జరిగితే మాత్రం ఆశామాసిగా ఉండదు. ఊరందరికీ వినబడేటట్టుగా దేవుడే ఊరేగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ఊరేగించేటట్టుగా చేస్తాడు. నీ పిల్లల జీవితాలను, భవిష్యత్తును అంతలా అణచివేయబడిన చోటే అందలానికి ఎక్కిస్తాడు. వారు శూన్యంగా మార్చిన చోటే శిఖరాల మీద నిలబెడతాడు. నేను నమ్ముతున్నాను, ఈ యొక్క 2025 సంవత్సరం మీ యొక్క కుటుంబాలన్నిటి మీద దేవుడు దయ చూపే కాలం రాబోతా ఉంది. చప్పట్లు కొడుతూ దేవుడు నామపడతాం గట్టిగా 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 గట్టిగా. శత్రుల ముందే విజయం పొందుకునే రోజు రాబోతా ఉంది. అణచివేయబడిన రోజే విజయాన్ని చూడబోతా ఉన్నాం. ఘనమైన స్థానానికి ఎక్కబోతా ఉన్నాం. గొప్ప చేయబోతా ఉన్నాడు ఆయన. హేళన చేసిన వారి ముందే తలెత్తుకునేటట్టుగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. తలెత్తుకునేటట్టుగా మార్చబోతా ఉన్నాడు. నీ పిల్లలు ఘనమైన స్థానంలో దేవుడు కూర్చోబెట్టును గాక. ఆ స్థానము, ఆ స్థితి ఈ సంవత్సరం మనం చూచుదుము గాక. ఆ దయను పొందుకొందుము గాక. ఆ నిర్ణయ కాలాన్ని మనం చూచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు గురించి మాట్లాడితే ఎన్నెన్నో మాట్లాడచ్చు. నోవాహు 100 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. ఎక్కడ, ఎప్పుడు? నోవాహు ఓడగట్టడానికి ఎన్ని పట్టింది? 100 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాలు అంటూనే ఉన్నారు, ఏ నోవాహు నీకేం పని లేదా? మేమందరం దర్జాగా ఆదివారం పూట ఇంత మటన్ తెచ్చుకొని, ఇంత అందరు బంధువులతో కలిసి మాట్లాడుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ, టీవీ చూసుకుంటూ తింటుంటే నువ్వేంద్రా చర్చికి పోయి ప్రార్థన అంటావు, ఓడ అంటావు, దేవుడు దర్శనం ఇచ్చాడంటావు, వర్షం రాబోతుందంటావు, ఏంటి అన్నవారు లేరా? కోకొల్లుగా ఉన్నారు. నాకు మెచ్చుకోవాల్సిన కుటుంబం తెలుసా? నోవాహు నడిపింపు ఎంత గొప్పది తెలుసా? అలా ఉండాలి. అలా ఉంటే మన కుటుంబాలు కూడా ఆ నడిపింపులోకి రావాలి. నోవాహు పల్లెత్తు మాట లేదు. ఈ 100 సంవత్సరాలు నోవాహు కుటుంబం కూడా ఒక్క మాట లేదు. నోవాహు భార్య యోబు భార్య అనలేదు. యోబు భార్యలాగా అయ్యా ఓడెప్పుడైతుంది, మనం ఎప్పుడు పోతామయ్యా అన్నదా? నోవాహు పిల్లలు ఒక తండ్రిగా నీకు అలా చేసిన రోజు నీకు నిజమైన ఘనత. అలా చేయని రోజు నువ్వు భక్తిపరుడిగా ఉన్నా నీ పిల్లలకి ఆ భక్తిని నేర్పకపోతే వ్యర్థమే. నువ్వు మందిరానికి వచ్చి నీ పిల్లల్ని తీసుకురాలేకపోతే ఆ ప్రేమను నింపాలి. కక్షలతో, పంతాలతో, లేదంటే కోపంతో కూర్చోరా అందరూ కూర్చో అనంత రావద్దు. నీ పిల్లల మీద ఆ ప్రేమ, మందిరం మీద ప్రేమ, ప్రార్థన మీద ప్రేమ, పరిచర్య మీద ప్రేమ, పాటల మీద, దేవుని వాక్యం వినుట మీద, ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం, ఏం వినబోతున్నాం అన్న ప్రేమ నింపాలి. ఇప్పుడు నోవాహు గట్టిగా కోపంతో కట్టించాడంటారా, ప్రేమతో కట్టించాడంటారా? మీరు చెప్పండి. కోపంతో కట్టిస్తే ఒక రోజు 2 రోజులు ఉంటుంది. తర్వాత మా నాన్న పిచ్చోడు, ఊకే ఓడ అంటాడు, ఓడలేదు మనం పోయేది లేదు అనేవాడా? కానీ తండ్రి నడిపింపు ఎంత గొప్పది. నాకు చాలా నచ్చింది అది. తండ్రి నడిపింపు ఎంత గొప్పది, ఓ తల్లి నడిపింపు ఎంత గొప్పది. మరి ఈరోజు మన కుటుంబాలను అలా నిలబెట్టుకోగలుగుతున్నామా? ఆ ఓర్పులో, ఆ సహించేతత్వంలో ప్రతిదినం బిడ్డ దేవుడు అద్భుతం చేస్తాడు. గొడవైనప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఆర్థికంగా ఏడుస్తున్నప్పుడు బిడ్డ మన టైం రాబోతుంది, మన టైం రాబోతుందని వాక్యం చూపెట్టి వారిని బలపరచాలి. బలపరచాల్సిన నీవే. అరే దేవుడికి చేయడురా, మనం లోకంలో కలిసిపోదాం రా. అరే ఇక మనం చూడు, ఒక్క ఆభరణం లేకుండా, ఒక్క బంగారు లేకుండా నేను దేవుడికి ఎంత చేశాను. అయ్యో అందరూ అయ్యో నా కళ్ళ ముందు ఎందుకు కమ్మలు పెట్టుకుంటారు, పట్టగొలుసులు పెట్టుకుంటారు, అన్నీ పెట్టుకుంటారు. నేను మాత్రం ఏది పెట్టుకోకుండా అమ్మో సమర్పణ, భక్తి, ప్రార్థన, నేను తెల్లబొట్లు వేసుకోవాలి అని చెప్పి ఎన్ని విడిచిపెట్టి నా దేవుని కోసం వస్తే ఇక నాకు దేవుడు చేయడురా.
చేయడు అని అనొద్దు. ఎవరు ఎన్నైనా చేసుకుని మనం సమర్పణలో ఉన్నామా? మన సమర్పణ మీద దేవుని ఉద్దేశం ఉంది. హల్లెలూయా. మనం సమర్పణలో ఉన్నామా? ఒక దినం రాబోతుంది, నీ సమర్పణ మెచ్చి నీకు ఇచ్చే బహుమానం ఘనమైనదిగా ఉండబోతుంది. హల్లెలూయా. మొర్దెకై ఎంత అనుభవించాడో అంతకు 10 రెట్ల స్థానాన్ని ఇచ్చాడు. ఎంత శ్రమ. ఇప్పుడు అంటారు ఏమంటుందని, ఏమంటుంది, ఇట్లా మనం చూస్తాం, వెయిట్ చూస్తాం కదా, తరాజా, త్రాసులో ఒకవైపు 1 కిలో బాట పెడితే దాన్ని సరిపడ ఇస్తాం, అంతేనా? లేదంటే మీలాంటి ధర్మాత్ములు ఉంటే ఇంకా 4 ఎక్కువనే ఇస్తారు. కానీ దేవుడు కూడా త్రాసులో చూస్తున్నాడు. నీకెన్ని శ్రమలు పెట్టాడు, ఎంతమంది ద్వారా బాధలు పెట్టాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, ఎంత అవమానపరిచాడు, ఎంత అనగదొక్కాడు, ఎంత నిందలకు గురి చేశాడు, వాటికి మించేటట్టుగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మించిన ఘనత, ఉన్నతమైన బహుమానం, ఉన్నతమైన ఆశీర్వాదం అది నీ పిల్లలకే ఇస్తాడేమో, నీ కుటుంబానికే ఇస్తాడేమో. ఊహించని కార్యాలు దేవుడు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. చేతుల పైకి యుద్ధం కట్టి హల్లెలూయా, హల్లెలూయా. నిన్న దినం నేను ఆ వరంగల్కి వెళ్ళినప్పుడు ఈ పాంప్లెట్లు అక్కడ ఏమంటారు పోస్ట్ ఆఫీస్కి వస్తే తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆటోలో అమ్మ నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ కుటుంబం ఉంటే వెళ్ళి కలిశాను. కలిస్తే వారు కూర్చోబెట్టి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ బ్రదర్ అంటున్నాడు, అన్న పోయినసారి దేవుడు మేము చేసిన పరిచర్య దేవుడు మర్చిపోలేదన్న. ఎందుకంటే వాళ్ళు పరిచర్య చేస్తుంటే అందరూ ఒకలా వింత చూస్తున్నారంట మీటింగ్లో. ఆ బ్రదరు కొంచెం పోలీస్ లాగా ఉంటాడు కదా, మంచిగా తెల్లంగా వేసుకొని మంచిగా షూ వేసుకొని కారులో వచ్చాడు. వచ్చి బైకుల దగ్గర నిలబడి ఆ బైకులు చెప్తున్నాడు, కుర్చీలు వేస్తున్నాడు, కుర్చీలు దుడుస్తున్నాడు. అవన్నీ పరిచర్య చేస్తుంటే తన మనసులో ఊకే అనిపించేదంట, అయ్యో ఇంత పరిచర్య చేస్తున్నాను, దేవుడు ఒక్క మేలని చేస్తున్నాడే. నా పిల్లల విషయం సార్, నా విషయంలో చేయకపోయినా పర్లేదు, నా పిల్లల విషయంలో చేయట్లేదే అని ఊకే మనసులో బాధనిపోయాడంట. అయ్యో నా పిల్లల పెళ్ళి నేను చేయలేకపోతున్నాను, నేను కట్నం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాను, ఇప్పటికే అప్పుల పాలైపోయాను అని అంటున్నాడు. చూడడానికి గంభీరంగా అవపడుతున్నాం కానీ నేను ఏ పరిస్థితిలో ఉన్నానన్నా నా కళ్ళ నిండా దుఃఖం ఉంది. ఆ పరిచయం చేస్తుంటే అందరూ కొద్దిమంది ఈయన పోలీస్ అనుకొని చూస్తూ అక్కడ కొంచెం కానిస్టేబుల్ వచ్చారు, సౌండ్ కొంచెం ఎక్కువైందని చెప్పి కానిస్టేబుల్ వచ్చారు. నేనేం చేశాను, ఈయన పోలీస్ కాకపోయినా పోలీస్ లాగా ఉన్నాడని పిలిచి పక్కన పడితే ఈయన చూసి వాళ్ళు సార్ నమస్కారం అంటున్నారు, కానిస్టేబుల్ అక్కడ నమస్కారం అంటున్నారు. ఇట్లా మీసాలు ఉంటాయి, ఇట్లా ఉంటుంది. అయితే నేను అంటున్నాడు, దేవుడు మాత్రం మీటింగ్ అయిపోయిన కరెక్ట్గా నెల రోజులకు, కరెక్ట్గా ఒక 35 రోజులకు దేవుడు మాకు శుభవార్త అందించాడు. నాకు ఇద్దరే బిడ్డలు. మరి ఇప్పుడు నాకు ఆస్తిపాస్తులు ఏమి లేవు, తల్లిదండ్రుల సంపాదన లేదు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు కట్నం కొరకు చూస్తారు, నేను ఎట్లా వివాహం చేయాలనుకున్నాను. రెండోది ఆ వచ్చే అల్లుడు నా బిడ్డను ఎంత వేధిస్తాడేమో, కట్నం లేదని ఊకే మాట ఎత్తి చూపెడతాడేమో అంటారేమో అనుకున్నాను. పరిచయం చేశాను. 35 రోజుల తర్వాత దేవుడు ఒక మంచి వ్యక్తిని నడిపించాడు. నిన్న దినం ఆయన చెప్తున్నాడు, నేను వేరే దగ్గర వెళ్ళొస్తున్నానన్న, వస్తుంటే నాకు బ్యాక్ పెయిన్ బాగా వస్తూ ఉంటే మా అల్లుడు చూస్తూ ఉన్నాడు. వాళ్ళ బిడ్డని అడిగాడంట, వాళ్ళ భార్యని అడిగాడంట, ఏమైందంటే డాడీకి ఇట్లా బ్యాక్ పెయిన్ ఉంది, చాలా రోజు ఉందని చెప్పాడంట. ఉంటే పొద్దున్న మామయ్య హాస్పిటల్కి వెళ్తుందా అంటున్నంట. ఈయన బాధ ఏమో వద్దయ్యా, ఎందుకు తెలుసా, తన మనసులో అనుకుంటున్నాడు, నా దగ్గర డబ్బులు ఇప్పుడు ఆ అల్లుడు ముందు పరుగు పోతుంది, మళ్ళీ అల్లుతో పెట్టిస్తే ఏమనుకుంటారు లోకం అంటారు, అమ్మో చూసినవా అల్లుతో పెట్టిస్తుంది మామ అనుకుంటారు, అల్లుని సొమ్మంత తింటున్నాను అనుకుంటారు అనుకొని నేను వద్దయ్యా అంటే పట్టుబట్టి తీసుకుపోయి ఒక స్కానింగ్ 7,000 అంట. ఈయనే కొడుతుంటే వద్దయ్యా నేను ఇస్తానయ్యా అని చెప్పి నేను ఇస్తాను, ఎంత చెప్పినా నన్ను బంగారులాగా చూసుకుని అల్లుడు దొరికిండయ్యా. ఒక్క కట్నం ఇవ్వకపోయినా ఏమిపోయినా ఈరోజు నా బిడ్డ 2 సంఘాలకు పాస్టర్ అయింది. దేవుని కృపలో వెంటనే దేవుడు సంతానం అనుగ్రహించండు, గర్భఫలం అనుగ్రహించండు. ఎంత గొప్ప దీవెన అని అంటుంటే నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం. నీ ఓర్పుకు బహుమానం రాబోతుంది. ఆమెను చెప్పండి గట్టిగా, నమ్మినవారు ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు ఓర్చుకున్న దానికి, నువ్వు సహించుకున్న దానికి, నువ్వు భరించిన దానికి బహుమానం తొందరలోనే నీ చేతిలో దేవుడు అప్పగించబోతున్నాడు.
నీ పిల్లలకి ఇవ్వబోతా ఉన్నాడు, వారి భవిష్యత్తును ఘనంగా కట్టబోతా ఉన్నాడు, అన్ని విధాలుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఓపికతో ఉండు, ఓపికతో ఉండు, ఓపికతో ఉండు. మొర్దెకైలో ఈ ఓర్పు ఉంది కనుక, మొర్దెకైలో ఈ వేచి ఉండే తత్వం ఉంది కనుక దేవుడు శత్రువు మరణించక ముందే శత్రువు ముందే తలెత్తుకుంటట్టుగా దేవుడు చేశాడు. రెండవదిగా ఆ ప్రాంతంలో గొప్పవాడంటే మొర్దెకై అనేటట్టుగా చేశాడు. రెండవదిగా మొట్టమొదటి లక్షణం ఏం చెప్పండి గట్టిగా. ఓర్పు కలిగి ఉన్నాడు, వేచి ఉండే తత్వం కలిగి ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, మీ పిల్లల విషయంలో, మీ కుటుంబాల విషయం కూడా ఓర్పు కలిగి ఉండండి. ఆ ఓర్పును మీ పిల్లలకు నేర్పించండి. నోవాహులాగా ఒక మంచి తండ్రిగా, నోవాహు భార్య ఎలాగ ఒక మంచి తల్లిగా జీవించింది అలా జీవించండి. దేవుడు మీకు గొప్ప బహుమానాన్ని, ప్రతిఫలాన్ని తొందరలోనే ఇచ్చునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమె. రెండవదిగా మొర్దెకైని దేవుడు గలపరచడానికి, అద్భుతం జరగడానికి, గొప్పవాడు అవడానికి కారణం చదువుదామా? ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఏంటంటే మొర్దెకై ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాడని చెప్పాను. చెప్పండి ఏం చేస్తున్నాడు? ఇటు కుర్చీలో కూర్చున్నాడు. చెప్పమ్మా ఏం చేస్తున్నాడు? సెక్యూరిటీ గార్డ్. ఇంటి బయట కాపలా ఉంటారు కదా, హైదరాబాద్లో చాలామంది సెక్యూరిటీ గార్డులు మనం చూస్తుంటాం కదా, గుర్కాలు కానీ అట్లా ఉండేవాడు. అయితే తాను చేస్తున్న పని సెక్యూరిటీ గార్డ్ అయినా, తనకు నచ్చని పని అయినా, ఘనత మెచ్చని పని అయినా, స్థితిగతులు మారని పని అయినా, తన స్థితిని పెంచని పని అయినా ఆ పని చేస్తున్నాడా? ఆ పని చేస్తూ ఒక దినం ఏమైందంటే, ఈ యొక్క రాజు గురించి, వీరందరూ బానిసలు, మీ అందరూ తెలుసు కదా, యూదులు బానిసలుగా వచ్చారు ఆ దేశానికి, బానిసలుగానే బ్రతుకుతున్నారు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతుకుతున్నారు. సెక్యూరిటీ గార్డ్గా ఉంటుంటే ఎవరో పనివారు మాట్లాడుకోగా ఒకసారి మొర్దెకై విన్నాడు. అమ్మా వింటున్నారా? ఓ అమ్మా ఇటిను, హల్లెలూయా, వినాలి. ఆ పనివారు మాట్లాడుకోగా వింటున్నారు బంటులు. ఏం వింటున్నాడు? రే, ఈ రాజు మనల్ని పైకి రానివ్వట్లా, నేను వేసేయాలరా, చంపేయాలరా అని చెప్పి కుట్రభంగి ఆలోచన చేసి చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఈ వార్త ఎవరికి వినబడింది? వింటున్నారా? లేదు ఇంటికాడ మీద మటన్ మీద మనసు ఉందా? అయ్యో కరెక్ట్ ఉడికించబోతి మనసు ఎక్కడ పోతుంది? ఇటునండి. మొర్దెకై ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. ఆ మాట విన్నప్పుడు నేను అంటాను, మొర్దెకైకి ఏమైనా బహుమానం వచ్చిందా? మొర్దెకై ఏమైనా గొప్ప స్థానంలో ఉన్నాడా? బానిసలుగా బతుకుతున్నారు. అరే రాజు చచ్చిపోతే మేము హ్యాపీగా విడుదల పొందొచ్చు, నేను మా ఎస్తేరు ఇద్దరం కలిసి మేము వెళ్ళిపోతాం. ఇక ఈ ఒక బానిస దేశంలో ఈ రాజును చంపేస్తున్న టైంలోనే ఎవరు తెలియకుండా మేము మా దేశానికి వెళ్ళిపోవాలి అనుకుంటారా లేదా? కానీ మొర్దెకై అట్లా అనట్లేదు. మొర్దెకై ఏం చేస్తున్నారు తెలుసా? వెంటనే ఆ వార్త, అమ్మో మహారాజును చంపేస్తారా అని చెప్పి వెంటనే వెళ్ళి ఎస్తేరుకి చెప్పారు. అమ్మా ఇట్లా ప్రయత్నం చేస్తున్నారమ్మా, శత్రువు ఇట్లా ప్రయత్నం చేస్తున్నారమ్మా అని చెప్పి ఎస్తేరు చెప్తే, ఎస్తేరు ఆ రాజుకు చెప్తే, రాజు దాన్ని నిర్ణయిస్తే నిజమే శత్రువులు ప్రయత్నం చేస్తున్నారు తెలవగానే వాళ్ళని పిలిపించి చంపించాడు. మొర్దెకైకి ఏం బహుమానం ఇవ్వలేదు, మొర్దెకై పేరు కూడా బయట రాలేదు. నేను ఒక్క మాట అంటాను, అయ్యా మొర్దెకై, ఎందుకు నీకు అంత భారం? ఎందుకు నీకు అంత భారం అంటే, లేదయ్యా మేము దేవుని నమ్ముకునే బిడ్డలం కదా, మేము చేస్తున్న పనికి న్యాయం చేయాలి. చెప్పండి ఏంటి? మేము చేస్తున్న పనికి న్యాయం చేయాలి, మాకు అప్పగించిన బాధ్యత మేము నమ్మకంగా చేయాలి. ఎందుకు నీకు బహుమానం రాదాయి? ఏం రాదాయి? నీ పేరు కూడా ఎవరు చెప్పరాయి? నువ్వు ఎంత కష్టపడినా ఒక్కసారైనా నీ పేరు చెప్తలేరు. ఎందుకు నీకు? లేదయ్యా నేను దేవుని నమ్ముకుని బిడ్డను, ఇక్కడ లెక్క అప్ప చెప్పైనా అక్కడ దేవుడు లెక్క అడుగుతాడు.
దేవుళ్ళు ఎక్కడికి రోజు రాబోతుంది. మొర్దెకై, నిన్ను పనివాడిగా నిలబెట్టాను, రాజగృహంకి రాజనగరుకి సెక్యూరిటీ గార్డ్గా ఉన్నావు. నువ్వు లోకంలోనే నీకు ఇచ్చిన పనే నువ్వు నమ్మకం చేయలే, ఇక నువ్వు దేవుడు నమ్ముకుని బిడ్డను అంటావు అని చెప్పి దేవుడు లెక్క అడుగుతాడని చెప్పి, దేవుడు నిలదీస్తాడని చెప్పి, దేవుని భయం చేత తాను చేస్తున్న పని వెంటను క్లారిటీగా అర్థం కూడా చెప్తాను. తాను చేయవలసిన పని తాను చేశాడు. హల్లెలూయా చెప్పండి. తాను చేయవలసిన పని చెప్పండి, అందరూ చెప్పండి. తాను చేయవలసిన పని తాను చేశాడు. వట్టినే గొప్పవాడు అవలే, వట్టిగానే శత్రుల ముందు ఊరేగించినట్టుగా దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలుసా? తాను చేయవలసిన పని తాను నమ్మకంగా చేసినప్పుడు, తాను జరిగించినప్పుడు, తన అలాగా నమ్మకమైన వ్యక్తిగా, తనకేమి ఘనత రాకపోయినా, పేరు రాకపోయినా, ప్రఖ్యాతి రాకపోయినా, బహుమానం రాకపోయినా, ప్రతిఫలం లేకపోయినా, నేను నాకు దేవుడు అప్పగించాడు, ఈ పనిని నమ్మకంగా చేస్తాను. మరి మందిరానికి వస్తున్నావు, మందిరం విషయం అంటే నేను ఉద్యోగం చేస్తున్నావా? సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసినా నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. నువ్వు చేయవలసిన నువ్వు నమ్మకంగా నువ్వు చేయి. నీకు రావాల్సిన దీవెన ఏ మూలన, ఎక్కడ, ఎవరు ఆపివేసినా, ఎవరు అణచివేసినా ఆ దీవెన నా దేవుడు రప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అని చెప్పి చూడండి, మందిరానికి వస్తున్న నువ్వు చేయవలసిన డ్యూటీ నువ్వు నమ్మకంగా చేయకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒకసారి చెప్పాను కదా, మందిరం కట్టడానికి ఇద్దరు మేస్తులు వస్తే మేము లేవనుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒకడు అంటుండు ఇంకో ఆయనతో, రే ఏంద్రా చర్చ్ అని చెప్పి దండం కడుతున్నావు, ఏదంట చర్చ్ అని చెప్పి దండం కడుతున్నావు, నాకు చిట్టీలు ఉన్నాయి, నాకు డబ్బులు లేవు, లేటు కట్టు, నిదానం కట్టుకున్నావు. ఈరోజు ఈ పాస్టర్ మెసలు ఇస్తలేరు మనని. మళ్ళీ ప్రతిరోజు గంట సేపు కూర్చొనిరా, అన్నం తిన కొంచెం నిద్రపోతారు, మామూలు కాదు. అది చూడండి, ఆయన చెప్తుండు, ఊకే కట్టకు, తొందరత కట్టకు, చిన్న కట్టు, అక్కడక్కడే ఏమంటారు దాన్ని, టాపీ మెస్లీ, పని నిదానం కట్టాలని చెప్పు అంటున్నాడు. ఈ ఇంకోటి మాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్న దేవుని నమ్ముకునే వ్యక్తి, ఆయన మాత్రం ఈయన ఎన్ని చెప్పినా ఈయన ఒక చిన్న దిమ్మది కట్టడానికి రోజంతా అయిపోయింది, మిగతా సగం పాటంతా ఒక్కడే కడుతున్నాడు. మనం చేయవలసిన పని మనం నమ్మకంగా చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఒక మేస్త్రి పని అయినా, ఒక పార పని అయినా, ఒక సెక్యూరిటీ గార్డ్ అయినా, ఒక టీచర్ అయినా, ఒక ఉద్యోగం అయినా, ఏదైనా నువ్వు చేయవలసింది నువ్వు చేయి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇస్తాడు. నువ్వు చేయవలసింది చేయకుండా నీకు దగ్గర ఆపుకోండి, నాకు 4 రోజులు పనులు దొరుకుతుంది, ఈ ఒక్కరోజు కలుపంతా వీక్తి, అమ్మో రేపు ఎట్లా, ఏమంటారు రేపు ఎట్లా, ఈ ఒక్కరోజు నాటంతా ఎత్తి రేపు ఎట్లా, నాకు గుర్తుంచుకోండి, రేపటి సంగతి దేవుడికి వదిలి, నీకు రావాల్సిన దీవెన దేవుడు అప్పిస్తాడు. మనం దేవుని నమ్ముకునే బిడ్డలు కనుక మనం చేయవలసింది చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. నువ్వు చేయవలసింది చేయకుండా అపనమ్మకస్తునిగా, అపనమ్మకమైన వ్యక్తిగా, అపనమ్మకస్తురాలుగా జీవించావనుకోండి, దేవుడు కూడా నీకు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నాడు, దేవుడు నీకు ఇచ్చే విషయంలో ఆపుతాడు. ఎందుకు తెలుసా? ఒక నమ్మకమైన వ్యక్తికి ఇవ్వాలి, కానీ ఇట్లాంటి అపనమ్మకస్తునికి ఇవ్వద్దు. కనుక ప్రియమైన దేవుని, అది ఏదైనా దేవుని పనైనా నీకు ఒక బాధ్యత అప్పగిస్తే నమ్మకంగా చేయాలి. ఈ సంవత్సరం మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి. స్టేజ్ నుంచి గ్రౌండ్ ఎండింగ్ దాకా, పాటలు పాడేవారి నుంచి, పరిచర్య చేసేవారి నుంచి, వంట చేసే పరిచర్య చేసేవారి నుంచి, పర్దాలు వేసే పరిచర్య అయినా, కుర్చీలో ఉండే పరిచర్య అయినా, రిసీవ్ చేసుకునే పరిచర్య అయినా, సేవకులు మరి వస్తున్న దైవజనులు కనుక ఎంతోమంది ఎగబడతా ఉంటారు అక్కడ, వాళ్ళని నిలబెట్టే పరిచర్య, ఏ పరిచర్య నీకు అప్పగించినా నువ్వు నమ్మకంగా నిలబడు. నిజంగా ఒక దేవుని చిత్తంతో వాళ్ళు సాక్ష్యం చెప్తారు. మీరు చూడండి ఎంత అద్భుతం చేస్తారంటే, మీరు చేయవలసింది మీరు చేయండి, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. మొర్దెకై చేయవలసిన నమ్మకం చేస్తాడు, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. అంటే మీరు అంటారు, కొద్దిమంది అంటారు, ఏమన్నా తెలుసా, ఎందుకు దేవుడు చేయలేడా, దేవుడు చేయలేడా, మేము రాకపోతే ఇది కాదా వెంట, నువ్వు రాకపోతే దేవుడు 10 మంది నిలబెడతాడు, కానీ నీకు రావాల్సిన దీవెన పోతుంది. వెంటను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, లాజరు చనిపోయాడు.
చనిపోయిన తర్వాత యేసుప్రభు ఎన్ని రోజులకు వచ్చాడు? 4 రోజులకు వచ్చింది. ఇప్పుడు లాజరు చనిపోయాడన్న వార్త ఆల్రెడీ యేసుప్రభుకు అందింది. ఇటు దేవుని పరంగా తెలుసు, లోకానుసారంగా కూడా మన మరియమ్మ మార్త యేసేకి చెప్పండి అని వార్తను పంపించారు. కానీ మౌనంగా ఉన్నాడు. 4 రోజుల తర్వాత నిజంగా వచ్చిన తర్వాత మరియా మార్త అంటారు, అయ్యా కాస్త ఒక 4 రోజుల ముందు వస్తే నా తమ్ముడు బతికేటోడు అయ్యా, నా తమ్ముడు బతికేటోడు. అంటే ఎందుకు? ఇప్పుడు బతకడా? బతికిస్తాడు, విశ్వాసం ఉంచు అన్నాడు. సరే, అక్కడ ఏం జరిగింది ఒక్క మాట చదివి నేను త్వరగా ముగిస్తాను, టైం అయిపోతుంది కనుక. యోహాను సువార్త 11వ అధ్యాయం, త్వరగా. యోహాను సువార్త 11వ అధ్యాయం 39. యేసు రాయి తీసివేయుడు అని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని. 40 వచ్చును. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసి చెప్పండి, ఇక్కడ కూర్చొని చెప్పండి, ఆ రాయి తీసివేసిరి. ఇప్పుడు మీరు చెప్పండి, చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడు అంటున్నాడు, రాయి దేవుడు దొర్లించలేడా? యేసు ప్రభు సజీవుడిగా పునరుద్ధరణుడైనప్పుడు రాయి దానంతట దానే అదే దొర్లిందని మనం వింటాం, తొలగించబడింది. మరి ఇక్కడ ఎందుకు చేయలేడు? ఎందుకు చేయలేడు అంటారా? చేయొచ్చు, కానీ నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. నీ ఇంట్లో అయినా ప్రార్థన చేయడం నీ వంతు అయితే, కార్యాలు చేయడం దేవుడి వంతు, పరిచర్య చేయడం నీ వంతు, ప్రతిఫలం ఇవ్వడం దేవుని వంతు. హల్లెలూయా, చెప్పగట్టి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయవలసిన నువ్వు చేస్తే దేవుడు నీకు ఇవ్వవలసిన ప్రతిఫలం, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. ఇప్పుడు సంగీతం వాయించేది వీరి వంతు, సంగీతం వాయించాల్సిన వంతు వీరు నమ్మకంగా చేసింది అనుకోండి, దేవుడు వీరికి ఇవ్వాల్సిన దేవుని వీరికి ఇస్తాడు. పాటలు పాడేది మీ వంతు, మీరు నమ్మకంగా పాడిన అనుకోండి, తప్పక దేవుడు వేస్తాడు. పరిచర్య చేసేవారు బిడ్డలున్నారా, పరిచర్య చేసి నమ్మకంగా చేశారనుకోండి, ఎవరున్నా లేకపోయినా, ఎవరు చూసినా చెప్పినా, మన పేరు వినబడకపోయినా దేవుడు ఉన్నాడని చెప్పి నువ్వు చేసావు అనుకోండి, ఖచ్చితంగా ఆ దీవెన చూస్తావు. ఇప్పుడు మనం చేయవలసిన మీటింగ్ పనులు స్టార్ట్ అయినాయి, ఎన్నో ఖర్చులు ఉన్నాయి. తప్పక అందరిని ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసంతో గుప్పులు విడవండి. విశ్వాసం లేకుండా గుప్పులు విడవకండి. విశ్వాసంతో నా దేవుడు తప్పక నేను దేవుని పని కొరకు అడుగేస్తున్నాను, ఈ సువార్త పని కొరకు అడిగేస్తున్నాను, ఈ 1000 మంది రక్షణ కొరకు అడిగేస్తున్నాను అని చెప్పి మీరు ప్రేరేపించబడి, దేవుని సభలు ఎన్నో ఖర్చున్నాయి వెంటనే ప్రతి ఒక్కరు పురుషులైనా స్త్రీలైనా సంఘ పెద్దలైనా అందరూ యవ్వనస్తులు కూడా మనం ఎన్నో ఖర్చు పెట్టి ఎన్నెన్నో వసూలు చేసి ఖర్చు పెడుతుంటారు. మన టైం వచ్చింది, మనం చేయాల్సిన వంతు వచ్చింది. మన దేవుని పని కొరకు మన సంఘం తరపున మనం చేయాల్సిన టైం వచ్చింది. మనం నమ్మకంగా చేద్దాం, నమ్మకంగా సహకరిద్దాం, నమ్మకంగా పని చేద్దాం, నమ్మకంగా గుప్పులు పెడదాం. దేవుడు చేయవలసిన దేవుడు చేస్తాడు. ఇప్పుడు మొర్దెకై చేయవలసిన డ్యూటీ మొర్దెకై చేశాడా? దేవుడు చేయవలసిన దేవుడు ఏం తెలుసా? మొర్దెకైని గొప్పవాడిగా చేశాడు, మొర్దెకైని ప్రధానమంత్రికి చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా శత్రువైన హామాను ముందే దేవుడు ఊరేగించాడు. మొట్టమొదటిగా ఏం కలిగి ఉన్నాడు మొర్దెకై? ఓర్పు కలిగి, వేచి ఉండే గుణం కలిగి ఆ ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. రెండవదిగా తాను చేయవలసింది తాను చేశాడు, నమ్మకంగా చేశాడు. తాను పని తనకే ప్రతిఫలం రాకపోయినా, ఏది రాకపోయినా నమ్మకంగా చేశాడు. మూడో మాట చెప్పి ముగించేస్తాను, చదవండి. అదే 6వ అధ్యాయం, అదే ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. బహుమతి ఏదైనను
చాలు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటిగా ఓర్పు కలిగి అడిగేద్దాం. దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూద్దాం. రెండోదిగా దేవుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి అపనమ్మకంగా ఉండద్దు. అపనమ్మకమైన పనులు చేయదు. మనం చేయవలసింది మనం నమ్మకంగా చేద్దాం. మూడోదిగా మొర్దెకై ఎవరంటే తెలుసా? గుర్తింపు ఆశించని వ్యక్తి. చెప్పండి ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. మొర్దెకై చేసిందేమో 3వ అధ్యాయంలో, ప్రతిఫలం వచ్చిందేమో కొన్ని నెలల తర్వాత. ఆ 3 అధ్యాయాల వ్యవధి కొన్ని నెలలు. కానీ అక్కడ రాజుకు మేలు జరిగింది, రాజ్యానికి మేలు జరిగింది. మొర్దెకై మేలు జరిగిందా? రాజు అడిగాడు, అమ్మ అయ్యా మరి కిందన బంటలు అడిగాడు, మరి మొర్దెకై ఏమైనా మేలు జరిగిందా, ఏమైనా బహుమతి ఇచ్చారా అంటే రాజు కూడా తెలియదు. మొర్దెకై చెప్పుకోలేదు. చెప్పుకుంటే అప్పుడే, చెప్పండి గట్టిగా, చెప్పుకుంటే అప్పుడే బహుమానం ఇచ్చేవాడు కదా? అయ్యో చెప్తలేరు. ఇచ్చేవాడా? అప్పుడు చెప్పుంటే, పోనీ ఎస్తేర్తో చెప్పించుంటే, అయ్యా ఇట్లా మా బాబాయ్ ఇట్లా చేశాడు, ఇట్లా చేశాడంటే, అవునా అమ్మో అంత చేశాడని చెప్పి ఒక 100 వరహాల్లో లేదంటే నగలో ఏదో ఏదో ఇచ్చేవాడు. కానీ ఏమి ఇవ్వకపోయినా మొర్దెకై మాత్రం, నాకు నచ్చిన వ్యక్తి ఏంటంటే సార్, గుర్తింపు ఆశించని వ్యక్తి. తనకే గుర్తింపు రాకపోయినా ఏదో టైంలో వస్తుంది, దేవుడు చేస్తాడు, మన పని ఏందో మనం చేద్దాం అని ఆశించని వ్యక్తి. బైబిల్లో లూదియా పేరు తక్కువ సార్లు వినబడుతుంది. కానీ మీకు తెలుసా, లూదియా ద్వారానే గొప్ప సంఘం. మీకు తెలుసా, లూదియా ఇంట్లోనే మందిరం ప్రారంభించబడింది, సంఘం ప్రారంభించబడింది. అట్లని చెప్పి లూదియా సంఘం పెట్టారా? ఎక్కడ ఆమె పేరు వినబడలేదండి. ఎట్లా ఇంతమంది భక్తులు వట్టినే కాదండి, ఏ గుర్తింపు రాకపోయినా గుర్తించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఓర్పు కలిగి ఉన్నా, నువ్వు వేచి చూస్తున్నా, ఏ దీవెన నీ రాకపోయినా, నువ్వు చేయవలసిన పని నమ్మకంగా చేస్తున్నా, ఏ గుర్తింపు రాకుండా నువ్వు అయ్యో నాకు ఏ గుర్తింపు వస్తలేదని నువ్వు బాధపడకపోయినా, ఎన్నోసార్లు బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా అది మన మనసులో కనుక ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ మొర్దెకై బాధ అనిపించలేదా? అనిపించే ఉంటుంది. కానీ ఏ రోజు ఈ మనుషుల గుర్తింపు అవసరం లేదు, నాకు సర్వోన్నతుడైన దేవుని దగ్గర గుర్తింపు ఉంది, నేను చేయవలసిన పని నేను చేశాను, దేవుని దగ్గర గుర్తింపు దొరికింది అన్న ధైర్యం ఉంది మొర్దెకైకి. మరి ప్రేమ దేవుని బిడ్డారా, ఈరోజు వాక్యం ఉంటుంది దేవుని బిడ్డారా, నువ్వు ఏ పని చేసినా అక్కడ నీకు రావాల్సిన గుర్తింపు రాకపోయినా వెంటను గుర్తించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. గుర్తించి తిరిగిచ్చే దేవుడు ఉన్నాడు. గుర్తించి ఒకవేళ దేవుడు గుర్తించిన కొద్ది కాలం మొర్దెకైని ఆపాడు. కారణం తెలుసా? హామాను చేతుల మీదుగా ఊరేగించబడాలి. దేవుడి ప్రణాళిక అది. దేవుడు ఇవ్వకుండా ఆపాడని కాదు, అక్కడ దేవుడు ఆపాడు. మొత్తంకి ఎందుకు తెలుసా? దేవుని ప్రణాళిక. హామాను ద్వారా ఊరేగించాలి. ఈరోజు మనం ఏం చేసినా గుర్తించని సేవకులు ఉన్నారు, గుర్తించని వారు ఉన్నా, నన్ను గుర్తించే దేవుడు ఉన్నాడు. ఇది ఒక్కడికి జ్ఞాపకం ఉంచుకో. నేను అందుకే ఇంతకుముందు అదే జ్ఞాపకం చేశాను. పాంప్లెట్ పిలిచినప్పుడు, పోస్టర్లు వేసినప్పుడు, అయ్యో మమ్మల్ని విలువలేదు, పాస్టర్కి వాళ్ళంటేనే ఇష్టం, పాస్టర్కి వాళ్ళంటే ఇష్టం, మమ్మల్ని ఒక్కసారని పిలుస్తలేడు, మా పేరు పెట్టి పిలుస్తారు అనుకోకండి. నేను చెప్పాను, మన దగ్గర గుర్తింపు, ఈ గుర్తింపు ఏముందమ్మా, ఒక నిమిషం మర్చిపోతావు. దేవుడు గుర్తించాడు అనుకో, నీ గొప్పతనం దేవుడు గుర్తించాడు అనుకో, నీ పరిచర్య దేవుడు గుర్తించాడు అనుకో, నెంటను నిన్ను అనేకులు గుర్తుపెట్టేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. అనేకులు అబ్బబ్బబ్బ ఫలానా తల్లండి, ఆమె ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయంట, ఆమె ప్రవచనాలు మాట్లాడుతుందంట అని చెప్పుకుంటేటట్టుగా చేస్తాడు దేవుడు. దేవుడి ఉద్దేశం తెలుసా? ప్రపంచం గుర్తించాలి. నీ ఉద్దేశం ఏంటంటే పాస్టర్ గుర్తించాలి. ఇది ఏం లేదమ్మా, అంతే. దేవుడు గుర్తిస్తాడు అంతే. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, తప్పక విశ్వాసంతో అడిగేయండి. అన్ని విషయాల్లో దేవుని కొరకు ముందడిగేద్దాం, దేవుని పని చేద్దాం, దేవుని పని కొరకు సమర్పించుకుందాం. మన యొక్క ప్రతి విషయంలో దేవుని కొరకు అడిగేద్దాం. దేవుడే మనకు ఆ గుర్తింపును, ఆ విజయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. 4వ మాట నేను చెప్పను కానీ ఒక మాట చెప్తున్నాను. ఏం తెలుసా? 4వ మాట, మొర్దెకై గొప్పవాడు కారణం తెలుసా? ఈ మాట ఎవరు గుర్తించదు తెలుసా?
ఇప్పుడు చెప్తున్నాను. మొర్దెకైని ఎవరు గుర్తించకపోయినా దేవుడు గుర్తించాడా? రెండోదిగా హామాను భార్య గుర్తించింది. చదవండి అక్క, చదవండి, అది రెఫరెన్స్ అన్నది 6వ అధ్యాయమా? ఒక్కసారి చూడండి, 6వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చూడండి. హామాను జెరూషను అమ్మ వినాలి, ఇప్పుడు ఈ మాట వినండి, ముగిస్తున్నాను. ఆ మొర్దెకై యూదుడైన ఎడల, దేవుని నమ్మిన బిడ్డ అయిన ఎడల అతని మీద నీకు జయము కలగదు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు గుర్తించారు చెప్పండి? శత్రువు యొక్క భార్య గుర్తించి, అయ్యా ఇన్నిసార్లు నువ్వు అపజయం అవుతుందంటే అక్కడ దేవుని నమ్ముకున్న బిడ్డున్నాడే. ఆ వ్యక్తి యూదుడు, వారు దేవుని సేవించేవారు, దేవుని కొరకు నిష్ఠగా బ్రతికేవారు, దేవుని కొరకు ప్రాణం పెట్టేవారు, దేవుని కొరకు ఎంతైనా ఏదైనా చేసే దమ్ము కలిగిన వారు. వాళ్ళ మీద నువ్వు విజయం సాధించాలంటే అది కలగదు. నేను అంటాను, నువ్వు దేవుణ్ణి నిష్ఠగా సేవిస్తే, దేవునికి నమ్మకంగా బ్రతికితే, దేవుని కొరకు ప్రాణం పెట్టేంత విశ్వాసం ఉంటే, దేవుని కొరకు ఏదైనా ఎంతైనా ఏదైనా దేవుని కొరకు నిలబడేంత ధైర్యం కలిగిన వ్యక్తి అయితే, నేను అంటాను, నీ శత్రు మీద నీకు విజయం కలగబోతా ఉంది. నీ శత్రు మీద నీకు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. నిన్ను హేళన చేసిన వారి మీద నీకు జయం కలగబోతా ఉంది. ఈ సంవత్సరం నా దేవుడు జయం ఇవ్వబోతా ఉన్నాడు. హామాను భార్య గుర్తించంటది, ఆ వ్యక్తి క్రైస్తవుడేమో, ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్న వాడేమో. వద్దయ్యా, దేవుని నమ్ముకున్న వాళ్ళ వైపు వెళ్ళకు. ఎందుకు తెలుసా? దేవుని నమ్ముకున్న వాళ్ళ వైపు, దేవుని సేవించే వాళ్ళ వైపు, దేవుని కొరకు నిలబడే వారి వైపు దేవుడు వారి కొరకు నిలబడతాడు. చరిత్ర చెప్తా ఉంది, దేవుడు వారి కొరకు నిలబడతాడు. అన్యాయం అయిపోయినా దేవుడు మర్చిపోడు. దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడయ్యా. వద్దయ్యా, నీకు జయము కలగదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు వాళ్ళ పక్షాన. మనం ఎన్ని మంత్రాలు వేసినా, తంత్రాలు వేసినా, చేతబడి చేసినా, దెయ్యపు శక్తులు వేసినా అవన్నీ మనకే వస్తాయి తప్ప దేవుణ్ణి సేవించే వారికి రావు. వారిని ఇంటిని మనం టచ్ చేయలేమయ్యా, వద్దయ్యా అని చెప్పారట. ఒక శత్రు భార్య గుర్తించేంత నిష్ఠగా మొర్దెకై సేవించాడు. మరి ఈరోజు నీ పక్కింటి వారు నీ గురించి ఏమనుకుంటారు? వామ్మో, ఏమంటారు తెలుసా? ఇదా చర్చికి పోతుంది కానీ బండెడు బూతులు మాట్లాడుతుంది. అమ్మో ఈమెనా చర్చికి పోతుంది కానీ నువ్వు చూడు, చర్చ్ అయిపోగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక్కరికైనా ప్రైజ్లు అడిగదు. అక్క ప్రైజ్లు అడక్క, అక్క ప్రైజ్లు అడక్క అని ఉండదు, పరిగెడుతుంది. పని అంటాడు, నువ్వు చూడయ్యా దేవుని నమ్ముకున్నావు అంటూ నువ్వు ఏదైనా పని అని చెప్పు. అస్సలు అయ్యా నాకు కాళ్ళు వస్తుంది, ఏళ్ళు వస్తుంది, అయ్యా మొత్తం నేను అన్ని అనారోగ్యాలతో ఉన్నా, పుట్టడి బాధలు చెప్తుంది. అయ్యా ఇదంతా ఉత్త భక్తి అనేటట్టుగా ఉండొద్దు. శత్రువు కూడా మెచ్చుకునేంత ఘనమైన భక్తి మొర్దెకైది. ఈరోజు అలాగ బ్రతికి దేవుని కొరకు నిలబడుతును గాక. కనుక ప్రేమ దేవుని బిడ్డారా, ఈరోజు సాయంకాలం ఏముంది? 14వ రోజు ఉపవాసపాడుతున్నాం. మా చివరి వారంలో ఉన్నాం. పాటలు ప్రాక్టీస్ చేసేవారు కూడా సిద్ధపడి ఉండండి. నేనేమంటానంటే దీంట్లోనే ఒక గంటన్నరలో ప్రాక్టీస్ చేస్తే లాస్ట్లో వాళ్ళకు కూడా ఒక అర్ధగంట వాక్యం చెప్పి మనం ముగించవచ్చు. కనుక పాటలు సెలెక్ట్ చేసి అన్ని కరెక్ట్గా సమయం దగ్గర పడతా ఉంది. కనుక ప్రార్థనలో, పరిశుద్ధతలో, పనుల్లో, పరిచర్లు అన్నిట్లో మనం సిద్ధపడదాం. ఈ సంవత్సరం ప్రార్థన చేసి కానుకలు ఎవరు పట్టాలో ఆ పరిచర్య దేవుడు ప్రేరేపించిన వరకు ఇస్తాం. తర్వాత ఏ పరిచర్లు ఎవరి ఊరికి వెళ్ళో ప్రార్థనపూర్వకంగా 21 రోజులు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి అప్పగిస్తాం. ఖచ్చితంగా అది వాలంటరీ పరిచర్య కానీ ఏ పరిచర్య అయినా నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుదాం. నమ్మకమైన దీవెనలు దేవుని నుంచి ఆశిద్దాం. మొర్దెకైలాగా మనల్ని మన గొప్ప స్థితిని దేవుడు నడిపించునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, దేవుడే గుర్తించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, చిన్న చేద్దాం. త్వరగా అందరం మోకరించి కళ్ళు మూసుకొని అందరం, దేవా ఈరోజు మొర్దెకైలాగా నమ్మకంగా నేను సేవించే భక్తి నాకు దయచే ప్రభా. అయ్యా ఎన్నోసార్లు భక్తిలో లోపాలు ఉంటున్నాయి ప్రభా, లోపం ఉన్న భక్తి చేస్తున్నాను ప్రభా.
నా భక్తిని సరిచేయి ప్రభా. నేను ఎంత అనుకున్నా నిలబడలేకపోతున్నా, ఎంత చేద్దామన్నా చేయలేకపోతున్నా. అయ్యా, నేను భక్తిగా జీవించడానికి సహకరించే మనుషులు లేకపోయినా, సహాయం చేసే మనుషులు లేకపోయినా, అయ్యా గుర్తించేవారు లేకపోయినా, నీ కొరకు నమ్మకంగా మొర్దకైలాగా సేవించే కృప నాకు దయచేయి ప్రభా. అడుగు. ప్రతి ఒక్క 2 చేతులు ఆకాశం ఎత్తి, అమ్మ ఎవరు నిద్రపోవద్దు, అందరు 2 చేతులు ఆకాశం ఎత్తి, ప్రభా మొర్దకై లాంటి భక్తి నాకు దయచేయి, మొర్దకై లాంటి భక్తి జీవితం నాకు దయచేయి. అయ్యా, ఈ సభలలో అయ్యా మేము ఒక నమ్మకమైన పరిచారకులుగా, పరిచర్య చేసేవారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా, నీ పని మేము నమ్మకంగా చేయాలి ప్రభా, నీ సువార్త పని మేము అడిగేయాలి ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎందుకో మా పరిస్థితులు మమ్మల్ని నమ్మకంగా బ్రతకలేవట్లేదు ప్రభా. మా అప్పులు, మా ఆర్థిక ఇబ్బందులు, మా ఇంటి వాళ్ళ వల్ల నేను నమ్మకంగా బ్రతకలేకపోతున్నాను. ఈరోజు చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీకు నమ్మకంగా బ్రతికే కృపనివ్వబోతున్నాడు. కృప నువ్వు పొందుకోబోతున్నావు. మొర్దెకై జీవితంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో జరగబోతా ఉంది. ఇప్పుడే ప్రారంభించబోతా ఉన్నాడు. ఇప్పుడే దేవుడు నిన్ను గుర్తించే టైం వచ్చింది. నీ మీద దయ చూపే టైం, నీ మీద నిర్ణయ కాలం వచ్చే టైం, నీ మీద ఆశీర్వాదపు జల్లులు కురిపించే టైం, ఘనత వచ్చే టైం, గొప్పతనం వచ్చే టైం దేవుడు రాణించబోతున్నాడు. నమ్మకమైన వారిగా చేద్దాం. ఓర్పు కలిగి ఉన్నాడు. ఓర్పు. ఎందుకో ఓర్చుకోలేకపోతున్నావు. బాధలను బట్టి ఓర్చుకోలేకపోతున్నా. భరించే స్థితులుగతుల్ని బట్టి ఎందుకో ఎంత నమ్మకంగా బ్రతుకుదామన్నా ప్రభువా బ్రతకలేకపోతున్నాను ప్రభువా. ఎందుకో నన్ను ఏవేవో తడుతున్నాయి ప్రభువా. నేను నమ్మకంగా బ్రతికే కృప దయచేయను. కన్నీరు విడుస్తూ అడుగుతావా? దేవా, నీకు సాక్షిగా మొర్దెకైలాగా తండ్రి నమ్మకంగా బ్రతకాలి. మొర్దెకై ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్చుకున్నాడయ్యా. ఓర్పు కలిగి ఉన్నాడయ్యా. ఓర్పు కలిగి ముందడిగేస్తున్నాడయ్యా. ఒక్క మాట మాట్లాడు. అవును ప్రభువా, ఈ సేవకు, ఈ సంఘానికి ఎంతమంది హామాన్ లాంటి వారు లేచిన తండ్రి, మొర్దెకై అణచివేయాలని హామాన్ లాంటి వారు ఎంతమంది ప్రయత్నించిన ప్రభువా, నీవు మొర్దెకైని లేవనెత్తినట్టుగా ఇక్కడున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ సేవలో నువ్వు లేవనెత్తుదువుగాక. యేసు నామములో లేవనెత్తుదువుగాక. ఇదిగో మేము మాట్లాడే టైం రాబోతా ఉంది. మేము ప్రవశించే టైం రాబోతా ఉంది. ప్రకటించే టైం రాబోతా ఉంది. మేము నిలబడే టైం రాబోతా ఉంది. ప్రభువా, నువ్వు నడిపించు ప్రభువా, నడిపించు ప్రభువా. మా ఓర్పుకు తగిన ప్రతిఫలం నువ్వు దయచేయబోతున్నావు తండ్రి. అవును ప్రభా. రెండోదిగా నువ్వు మాట్లాడు. నువ్వు చేయవలసి నువ్వు నమ్మకంగా చేయమని చెప్పావు. మేము నమ్మకంగా పరిచర్య చేయాలి, నమ్మకంగా నీ పని చేయాలి, నమ్మకంగా నేను నిలబడాలి. అన్ని విషయాలు నమ్మకమైన జీవితం దయచే. మేము ప్రభా డ్యూటీలు చేసినా, ఉద్యోగాలు చేసినా, చదివినా, ఏం చేసినా మేము నమ్మకంగా బ్రతికి అయా నీ నుంచి ప్రతిఫలం ఆశించే కృప దయచే. మూడోదిగా ప్రభా, ఎంత మేలు చేసినా గుర్తించని మనుషుల మధ్య మొర్దెకై ఉన్నాడు. ఎంత మేలు చేసినా ప్రతిఫలం ఇవ్వని మనుషుల మధ్య ఉన్నాడు. ఎంత ఉపకారం చేసినా కాస్తంతైనా దీవించబడని స్థితిలో మొర్దెకై ఉన్నప్పటికీ ప్రభా, మొర్దెకై అనుకుంటున్నాడు, నన్ను గుర్తించే దేవుడున్నాడు, నన్ను గుర్తించే దేవుడున్నాడు, నేను చేసిన పరిచర్య గుర్తించే దేవుడున్నాడు, నేను ప్రార్థించిన ప్రార్థన గుర్తించే దేవుడున్నాడు, నేను ఏడ్చిన కన్నీరు ఆలకించే దేవుడున్నాడు. ఈరోజు ప్రభా అటువంటి గుర్తించే మనసు దయచేయి. నాలుగోదిగా క్రైస్తవునిగా దేవునికి నిష్ఠ కలిగి సేవిస్తున్నాడు, నిష్ఠ కలిగి భక్తి జీవితం చేస్తున్నాడు. ప్రభా, నిష్ఠ లేనిదే అయ్యా మేము జీవించలేము. అటువంటి నిష్ఠ కలిగిన భక్తి మాకు దయచేయండి. మొర్దెకైలాగా జీవిస్తుండగా నిశ్చయంగా నమ్ముచున్నాను, అద్భుతం దేవుడు చేయబోతా ఉన్నాడు. అద్భుతం జరగబోతా ఉంది. తప్పక నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం విషయంలో నా దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు, కార్యాన్ని ప్రారంభించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఒక్క క్షణం అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగు, అడుగు.